ఇది సందర్భం కాకపోయినా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ 2 మాటలు మాట్లాడతాను నేను. ఈ టైటిల్ నన్ను ఇన్స్పైర్ చేసిద్దండి, కనబడటం లేదు. బట్ ఈ కనబడటం లేదు ఈ సినిమా గురించి కాదండి. ఒక మనిషి నాకు కనబడటం లేదండి. సుమారుగా 32 సంవత్సరాలు అనుకుంటా, 1989లో ఒక యువ కెరటం వచ్చింది సినిమా తీస్తారని చెప్పని. ఎక్కడా పని చేయలేదు, ఎక్కడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. ఒక ప్యాషన్ తోటి ఒక సినిమా తీశాడు ఆయన. కాలేజీ కుర్రలతోటి సైకిల్ చేసి పట్టించాడు. ఆ మనిషి నాకు కనిపించడం లేదు. ఆ తర్వాత శ్రీదేవి గారు అందాలు ఎవరు చూడతో గొప్పగా చూపించాడు ఆయన. జామరాత్రి జాతర అన్న పాట పాడించి పిచ్చెక్కించాడు కుర్రగారందరికీ. ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. ఆ తర్వాత సత్య రంగీలా కంపెనీ అద్భుతమైన సినిమాలు తీసి కొన్ని వందల డైరెక్టర్ని, టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని పరిచయం చేసిన ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. ఐ విష్ టు సీ హిమ్ అగైన్. థ్యాంక్ యూ. Thank you so much, sir. RGV garu to speak a few words. ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ, వేదికను అందించిన పెద్దలందరికీ ఎవ్వరికీ నమస్కారం చెప్పట్లా. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టించుకోను. అది మీరు అర్థం చేసుకుని. ఓకే, ఈ సందర్భంగా కనబడలేదు గురించి మాట్లాడటానికి ముందు నాకు ఒక డౌటు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుదామని అనుకున్నా, కానీ మ్యూజిక్ ఎక్కువ ఉండటం వల్ల నాకు అక్కడ వినిపించదని ఇప్పుడు కొంచెం సైలెన్స్ వచ్చింది, అందుకని అడుగుతున్నాను. విజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా నా పెద్ద డౌట్ ఏంటంటే, మీ గడ్డానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీయా, పాయింట్, రవీంద్రనాథ్ ఠాగూరా, లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథ రాశారు కనుక వాల్మీకి గడ్డం కన్నా పెద్దగా ఉండాలనే? కానీ నా గెస్ ఏంటంటే, బోడి నా కొడుకు రాజమౌళిదే అంతుంటే నాది ఇంకెంత పెద్దగా ఉండదు. అది కరెక్ట్ అని నా ఫీల్. సో బేసిక్ కమింగ్ టు ద ఫిలిం, ఒకటి కనబడలేదు, చాలా బాగా కనబడుతుంది. అలాంటప్పుడు దానికి కనబడట్లేదు అని పేరు ఎందుకు పెట్టారో బాలరాజు గారికి తెలియాలి. ఏం సార్, ఎక్కడ మీరు? యా, సో ఇంత బాగా కనబడుతుంది దాన్ని కనబడట్లేదు అని పెట్టడానికి ఆబ్వియస్లీ మీ దర్శకత్వ దాంట్లో ఏదో ఉంటుంది మీ కథలో. ఐ అండర్స్టాండ్ దట్, బట్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ యూ డోంట్ లుక్ ఎట్ ఆల్ లైక్ ఎన్ అమెచ్యూరిష్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ దే. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ఫిలిం ఎనీవే అంటే ఎంతోమంది టీమ్స్ పనిచేస్తారు అండ్ వాళ్ళకున్న మ్యూజిక్ కానీ లేకపోతే వేరియస్ యాక్టర్స్ కానీ, అది దాని అంతటికీ ఒక పర్టికులర్ విజన్ ఒక అడ్మినిస్టర్ చేయటానికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లేని మనిషి ఉన్నప్పుడు దట్ ఆ ఫిలింకి ఒక డైరెక్షన్ ఉండదు. అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు చేస్తారు, పబ్లిసిటీ ఏం చేస్తారు. దాంట్లో ఐ థింక్ ఫిలిం టీమ్కి ఒక ఎక్స్ట్రాడినరీ లక్ వాళ్ళకి సాగర్ లాంటి ప్రొడ్యూసర్ దొరకటం. బికాస్ స్పార్క్ సాగర్ చూడటానికి సన్నగా గాలి వస్తే పడిపోతాడేమో అని ఉంటాడు, కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే తన మాట తనేయండు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ having so much of determination about everything you do. That I think I want to just say it.